అందరికీ నమస్కారం. ఏంటి మంగపతి మళ్ళీ వచ్చాడు అనుకుంటున్నారా? ఉంది. దానికన్నా ముందు మంగపతి కరెక్ట్ అన్నారు, మంగపతి తప్పు అన్నారు, మంగపతి రైట్ అన్నారు, మంగపతి మంచోడు కాదన్నారు. ఏమనుకున్నా మంగపతిని మాత్రం మీ మనసుల్లో ఉంచుకున్నారు. ఈ మంగపతిని ఈరోజు మన దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. చూస్తే వాడు మరీ మంగపతి కన్నా తేడా ఉన్నాడు. ఆడి కూతురుది ఏదో పంచాయతీ. మామూలే కదా, లవ్ స్టోరీ. చూద్దాం. అరే ఇంకా నన్ను పిలవండిరా. నమస్తే అన్న. పల్లెటూరు నుంచి వచ్చిన ఈ వెంకన్నను ఈ మంగపతి గలుడు చాలా ఆనందంగా ఉందన్న. నాదేం కొత్త కథ కాదన్నా. నీ కథే నా కథ, నీ బాధ నా బాధ ఒకటే. కానీ నీ వెనకాల జనం, మంది, బలగం, డబ్బున్నదన్నా. నా కాడ ఏముందన్నా? నా కాడ నా కూతురి మీద ప్రేమ. గదే నా జనం, గదే నా బలం, నదే నా బలగం. అట్లాంటిది ఈ నా కొడుకు బ్యాండ్ కొట్టుకునేటోడు నా కూతురికి లైన్ వేసి దాన్ని మాయలా పడేసి ఇప్పుడు అది వాడినే పెళ్లి చేసుకుంటా అనే స్టేజ్కి తీసుకొచ్చిండన్నా. తప్పన్నా ఇది? కరెక్ట్ కాదన్నా ఇది? దీంట్లో ఏం న్యాయం ఉందన్నా? నువ్వు న్యాయం చెప్తావని నీ కాడకు వచ్చినా అన్న. నువ్వే న్యాయం చెప్పాలి. నీకు ఎక్కడ నచ్చలే రాజుగాడు? అన్న, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది. నా పెండ్లం నాకు ఉద్యోగం ఉన్నదని పెళ్లి చేసుకున్నది. అవలాగా లేక ఇళ్ళల్లో రోడ్ల పాటు తిరిగితే చేసుకోరా. మరి అట్లయితే ప్రపంచమంతా మొగుళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండాలంటావా ఏంది? ప్రపంచంలో మొగుళ్ళని నేనేం చేసుకోవాలన్నా? నా కూతురు మొగుడికి గవర్నమెంట్ జాబ్ కావాలి, లేకుంటే నేను చేయ. మా పెన్నాము అక్కకు వాళ్ళ కూతురుకు గవర్నమెంట్ జాబ్ ఉన్నోని పెళ్లి చేశారు, వాళ్ళ చెల్లకు గవర్నమెంట్ జాబ్ ఉన్నోని పెళ్లి చేశారు. మరి నేనేమో అవలగానా అన్నా? నా కూతురు ఏమైనా అవలదా? నా కూతురు కూడా గవర్నమెంట్ జాబే కావాలి, అంతే. ఉద్యోగం లేకపోతే ఇవ్వద్దు అనుకున్నావు? అంతే అన్న. మరి ఏదో తప్పుడు కేసు పెట్టి లోపల తేయాల్సింది కదా, ఎందుకు అంత తెచ్చినావు? మా ఊర్లో తప్పుడుకి ఇప్పుడు కేసులు ఏముండదన్న. కాలు చేతులు ఎర్రగొట్టుడు, సంపుడు, బొందబెట్టుడు, మా కాడ గియే కేసులు. మరి అవి ఏం చేయలేగాను అన్న. నిన్ను కూడా ఇట్లనే అన్నారు కదన్నా, కేసు పెడితే తప్పు చేసినావు మంగపతి అని. కాదన్న, తప్పు చేయలే నువ్వు. ఆ బాడుకొని కొడుకులకు కరెక్ట్ చేసినావు నువ్వు. నేను మా ఊర్లో పద్ధతి ప్రకారం చేసిన. ఒక వర్గానికి నువ్వు ఇన్స్పిరేషన్ అన్న. నా ఫ్యాన్స్ ఉన్నారంటావు? నాకన్నా? నాకు చాలామంది అన్న. నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న. నువ్వు ఏడైతే బంద్ చేసినావో ఆడకెళ్ళి షురూ చేసిన నేను. నువ్వు ఒకసారి మా ఊరికి వస్తే తెలుస్తుంది కదన్నా, గవర్నమెంట్ జాబ్ లేకుంటే ఇట్లా చూస్తారని. కానీ పోరగాడు మంచి బాగున్నాడు కదా. ఏం చేసుకుంటామన్నా బాగుంటే? ఇంట్లో అద్దం లెక్క పెట్టుకోవాలి. కూడెవడు పెడతాడు, బట్టెవడు పెడతాడు, తిండెవడు పెడతాడు, సంపాదన ఎవడు చేస్తాడు. నాకా కాలువాలు. మన కాలుండి కూడా కుంటోడు అన్నాడు. ఉద్యోగం లేకపోతే కాలుండి కుంటోడు అవుతాడన్న. నా కూతురుని మంచిగా చూసుకునేటోడు కావాలన్న, అంతే. వినలే. మరి నువ్వే చెప్తున్నావు మంచిగా చూసుకునేవాడు కావాలన్నావు. అవునన్నా. మళ్ళీ ఉద్యోగం కావాలంటున్నావు. ఉద్యోగం ఉన్నోడు మంచిగా చూసుకోకపోతే ఏం చేస్తావు? నేను చూసుకుంటున్నానన్న పెళ్ళంని. అట్లనే ఉద్యోగం ఉంటే పైసలు ఉంటాయి. పైసలు ఉంటాయి. నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు? అందుకే వయసు ఉన్నప్పుడే ఏమైనా సరి చేద్దామని చెప్పి. నీ వయసు అయిపోయినాక ఏం చేస్తావు? ఒకవేళ నీ బిడ్డను బాగా చూసుకోకపోతే ఏం చేస్తామని? నిన్ను చూసేవాడు ఉండదు కదా. మరి అదే ఊళ్ళో కూడా అయితే వాడు మంచిగా చూసుకుంటాడేమో కదా నిన్ను. నీకు ఆ కాలు లేదు, పెళ్ళామా కొంచెం నీ కాలు చేయి పడిందంటే, ఇంకా రెండు చేతులు కూడా పడ్డాయి అంటే పెళ్ళాం కూడా నిన్ను బయట పెట్టుడే బొంద పెట్టుడే, రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. నేను నా గురించి అంత ఆలోచించాలి అన్న. నేను నా కూతురు మీద ప్రేమ, నా బిడ్డ అంటే నాకు ఇష్టం. చిన్నప్పుడు దానికి చీమ కుడితే ఈ కుంటికాలతో పోయి చీమను చంపినా అన్న. నేను గుడ్డలు కొనిచ్చిన, మంచి తిండి పెట్టిన. నా బట్టలు చూడని ఎట్టుంది. దానికి ఎట్లా కొనిచ్చిన నా బట్టలు? పట్టు చీర. పక్కింట్లో మా ఇంట్లో టీవీ లేదని తొంగి టీవీ చూస్తుందని చెప్పి నా సగం ఆస్తి అమ్మి టీవీ కొన్నానన్నా నేను. కలర్ టీవీని ఎట్లా మనము కొనుక్కుని రుద్ది క్లీన్ చేసి పెట్టుకుంటాం,
దానికన్నా మంచిగా చూసుకున్నాను దాన్ని. దాని అమ్మకు కూడా ఏమీ అన్న నేను ఎప్పుడు. నా జిందగీలో ఒకటే కోరిక ఉండే, నా బిడ్డ ఏడున్నా కూడా సుఖంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఏం చేయలే అన్న దానికి, ఏం చేయలే చెప్పన్నా. మా ఊర్లో ఎవరైనా తీసుకురమ్మని చెప్పు, వెంకన్న ఆయన కూతురికి ఇది చేయలే అని అడగమను, అని చెప్పమను. నన్ను నేనే పొంద పెట్టుకుంటా. అంత ప్రేమించినా దాన్ని నేను. ఏమి ఇయ్యలేదన్న దానికి. చదువు చెప్పలేదా, బట్టలు కొనియలేదా, తిండి పెట్టలేదా? అంత దగ్గర చూసుకుంటే వాడు ఎవడో గొట్టంగాడు వచ్చి బ్యాండ్ కొట్టుకునేటోడు ఆడొచ్చి 4 కుళ్ళు జోకులు చెప్పి షికారు తిప్పి లూన పైన టప్పులు కొట్టి ప్రేమ మాటలు 4 చెప్తే అది వాంత లేచిపోతుందా అన్న? అంటే ఇన్నేళ్ళు చిన్నప్పటికెళ్ళి నేను చేసింది గది ప్రేమ కాదు. వాడెవడో మొన్న వచ్చి 2 కథలు చెప్తే అది ప్రేమ. గిట్లుంటుందా అన్న? అంటే అయ్యామ్మలది ఇదే అన్నా నా బతుకు. ఏమని చెప్పుకోవాలన్నా? ఇది తప్పనేది, ఇది తప్పు అన్నా. రేపు పొద్దుగాల నా బిడ్డకు ఎవరైనా గవర్నమెంట్ సంబంధం ఉన్నోడు వచ్చి నేను చేసుకుంటా నీ బిడ్డనంటే గుండెకాయ కోసి దానికి ఇస్తానా? గుండెకాయ కోసిస్తా దానికి. గది నా ప్రేమ అంటే. ఆడిస్తాడు అన్నా గుండెకాయ ఇస్తాడు. ఆడు రాజుగాడు మంగపతి ఇట్లా చేస్తాడా అన్నా? నువ్వు నా జాగాలో ఉంటే ఇట్లా చేస్తావు అన్నా? నువ్వు తండ్రివి కావా? నీకు ప్రేమ లేదా నీ కూతురు అంటే? ఎవడైనా ఇట్లా చేస్తే నువ్వు ఊకుంటావన్నా? మంగపతి ఊకుంటాడా? ఊళ్ళో వాళ్ళందరూ అంతే చేసిరా? ఊర్లో నాకు తెలియదన్నా. నాకు ఎట్ట దోచినా అట్లా చేసిన అన్న అంతే. అసలుకి లవ్వుకి ఇవ్వేందన్నా అర్థం కాదు నాకు. ఆయన వయసు ఎంత? ఆడి ఇంటి చుట్టుపక్కల తిరుగుడేంది, బ్యాండ్ కొట్టుడేంది, ఇంకా పనికిమాల వాళ్ళు ఏంది దాంతోటి. ఇట్లనా మా ఊర్లో నా ఇజ్జత్ ఏం కావాలి? నా బిడ్డని పెళ్లి చేసుకునేటోనికి గవర్నమెంట్ జాబ్ ఉండాలి. నా గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మా ఊర్లో ఇజ్జత్ ఇస్తున్నారు నన్ను. గవర్నమెంట్లో జాబులు ఇస్తలేవు కదా, లేవు కదా, ఏం చేయాలి? అందుకే అన్న అని పట్నం పోమని చెప్పిన. వాడు పట్నం పోకుండా ఏం చేసిండు? నా పిల్లని వేసుకుని తిరుగుతుడు. నువ్వు ఇయ్యవేమో అని కదా, ఏందానా బిడ్డని ఇయ్యవేమో అని కదా. వాడు గవర్నమెంట్ జాబ్లో అయితే ఇచ్చేది లేదన్నా. కావంటే చంపేస్తా బిడ్డను, కానీ వానికైతే ఇయ్య యుద్ధం లేకపోతే. అదే అన్నా, నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు అంటే నువ్వు అసలు ఏం విలువనట్టే మాట్లాడుతున్నావు. నేను చూసినా అన్న, నీ కథ మొత్తం తెలుసు నాకు. నేను ఒక ఇదిగా తీసుకున్నా. నిన్ను చూసి నేను నేర్చుకున్నా ఎట్లా చక్కగా పెట్టాలి కొడుకులని చెప్పి. నువ్వేందన్నా నాకు రివర్స్ వేసుకుంటున్నావు? నేను ఇన్స్పిరేషన్ అంటున్నావు. నేను ఎందుకు వద్దన్నాను? అలా వయసు ఏంది, అలా కథ ఏంది, రేపు ఏడే ఇబ్బంది పడుతుంది అనేది అది నా ప్రేమ. అన్నా నీ ప్రేమ గొప్పది, నేను కాదనట్లేదు. కానీ అది నాది. దాన్ని నేను పెంచినా, దాని గుడ్డ నేను ఇచ్చినా, తిండి నేను పెట్టినా, చదువు నేను చెప్పిస్తున్నా. అది నాది, నా సొంతము. నీ పొలం మీద ఎవడైనా చేస్తే ఊకుంటావన్నా? నరికి పాడుతూ పోవా? గది కూడా నేను కదా అదే చేస్తాను. నువ్వు అసలు కుంకుమ బొట్టవయ్యావు, నా కూతురు రిమ్మంటున్నావు. మజాక్ చేస్తుండాడు. పెళ్లి చేయకు. చెయ్యనన్నా, నేను బతుకుండగానే పెళ్లి చేసి ఏమైనా అయితే నేను ఏం కావాలి? మరి ఎందుకు ఆ పని చేసినావు? ఇక టైంలో అట్లా అనిపించింది చేసిన. నేను ఇంతగానో అసలు డిస్కషన్ కూడా పెట్టరన్నా మా ఊర్లో. అప్పటికప్పుడు డిసైడ్ చేస్తారు, చేసేస్తారు. అది నాది, దాంతో ఏం చేసుకోవాలో నేను చేసుకుంటా. అది నా సొంతము, నా ప్రాపర్టీ. అది నీకా కాలు చేయి బాయ్. వాడు ఏదైనా వీక్తే ఏమవుతావు నువ్వు? పీకమని చెప్పానాన్ని, పీకమని చెప్పు. ఏడా చూసినాం, నీ పీకుడు అంతా చూసినాంలే. నువ్వు ఎవడన్నా ఏమన్నా మాట్లాడితే భయపడతావు, బిల్డప్లు మాత్రం ఎక్కువ. ఏం చేతగాని వాళ్ళక పెళ్ళాన్ని కొడతావు, ఏమన్నది కదా అని. అది పద్ధత? ఏదైనా చేస్తే లాజికల్గా కొట్టాలి, చట్టంతో కొట్టాలి, తెలివిగా కొట్టాలి. నీ బిడ్డని కాపాడుకోవడానికి ఒక గంప పెట్టినావంటే ఆ గంప కింద ఆ బిడ్డ ఉందంటే గంపనెట్ట కాపాడుకోవాలో చూడాలి కదా. అన్నా ఇవన్నీ పట్నంలో మీరు ఎరిగిర్రు, పెద్దగా ఎర్రు, ఇవన్నీ నడుస్తాయి మాడ. ఇంత మెత్తగా ఉంటే నడవదన్నా. ఈ కొడుకులతోటి పొలం మీద పురుగులు పడితే మందు కొట్టాలా? మన ఇంట్లో అమ్మాయి ప్రేమలో పడితే వాని మీద యాసిడ్ పోయాలి. గది ఒక్కటే మా కాడ. బాగానే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు వీళ్ళు నన్ను రాంగ్ రూట్లా. సో యాసిడ్ పోస్తానంటావు? పక్కా. ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే బాగుంటుందేమో. ఇప్పుడు ఇదే రాజుగాడు ఉన్నాడు, వాడి దగ్గర బ్యాండ్ కొట్టుడు చాలా మంచి టాలెంట్ ఉంది. వాడు రేపు పొద్దున ఏదైనా మ్యూజిక్ కంపెనీ పెట్టుకొని నీ కూతురు ఇంకా పెద్ద లెవెల్లో తీసిపోతాడేమో. నాకు ఈ పెద్దోడు అవుడు, పెద్ద మనుషుడు అవుడు, రేగి పనులు ఏడు బంద్ చేయరు అంతా. రేపు పొద్దున నేను చస్తే నా పిల్లలకు పెన్షన్ వస్తుంది. వాడు గవర్నమెంట్ జాబ్ లేదు, చస్తే నా కూతురు ఇంటికి వస్తుంది. దాన్ని చూసి నాకు టెన్షన్ వస్తుంది. అప్పుడు కూడా పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఊరు తెచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు పెన్షన్. అంటే చచ్చిపోమంటావు నన్ను? మరి నువ్వే చెప్తున్నావు కదా అది. అన్న నేను చచ్చిపోయే రకం కాదు, చంపే రకం అన్న. అన్న నాకు అది ఇష్టం లేదన్న. బ్యాండ్ కొట్టుకుంటా ఊరంతా తిరుగుకుంటా. గవర్నమెంట్ జాబ్ కావాలి అంతే అన్న. సరే మరి బిడ్డ కడిపోయింది ఏం చేస్తావు చెప్పు?
కడుపు తీపిచ్చేస్తామన్నా. తీపిస్తే ఎట్లా ఊరుకుంటారు? ఏం చేస్తావు? కడుపు లేదా క్వశ్చన్ లేదు. నీ కాడ ఏం సవాల్ లేదు. ఇచ్చి పైదానే అవుతా ఏం చేయాలో నీకు తెలియదు. ఆ టైంకి నీ ఇష్టం వచ్చినట్టు చేసేసినావు. అంతే ఇప్పుడు అన్నా. మొత్తం నాకు నీ అంత దిమాగ్ లేదన్నా, నేను చదువుకోలేదు మొత్తం సత్యానాశ చేసి పడేసినావు. అన్న. నువ్వు నన్ను సపోర్ట్ చేస్తా అనుకుంటే వాడిని సపోర్ట్ చేస్తున్నావు ఏందన్నా? సపోర్ట్ చేయాలంటే లాజిక్ ఉండాలి. లాజిక్తో కొట్టాలా, మ్యాజిక్తో కొట్టాలి, చట్టంతో కొట్టాలి. నాకంత తెలివి నాకు లేదన్నా. ఇట్లా తెలివి లేకపోబట్టే మంగపతిని విలన్ అనుకుంటున్నారు. అన్న అనుకోని తెలివి అన్న, పెట్టుకోవాలి. నేనైతే నేను హీరో అనుకుంటున్నా. నన్ను అడగాలి కదా అని వచ్చి ఏం చేద్దామన్నా అని. నన్ను అడిగితే నేను చెప్తుండే కదా. ఇంత జల్దీ జల్దీ అయిపోయిందన్న అంతా. ఇప్పుడు కలిసినా కదా చెప్పి ఏం చేయాలి? ఏం బీకినావు చివరికి? అన్న నువ్వు హెల్ప్ చేస్తావు అనుకు వస్తున్నావు, నన్ను వేసుకుంటున్నావు. ఏం చేద్దాం చెప్పన్నా? నేను ఎవరిని వేసుకోను. నేను చెప్పేది ఒక్కటే, తప్పు చేసిండా, దొంగతనం చేసినా కేసు పెట్టు. నీ కూతురు వెనకాల పడుతుండా కేసు పెట్టు. నీకు తెలిసిన పని ఏదైనా సరే ఒకటి తెలివితో చేయాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు పోతే సమాజం మొత్తం మనకు అగేన్స్టే కూర్చుంటుంది. అప్పుడు ఏం చేస్తాం? అన్నా వాని మీద కేసు పెట్టుడు, బుర్ర పెట్టద్దన్నా అని బొంద పెట్టాలి. సింపుల్. కేసులు పెట్టుడు ఏందన్నా? ఇవాళ రేపు చాలా ఉంది సోషల్ మీడియా. నిన్ను బొందలో పెడతారు. నన్ను అది యాద పెట్టుకో. ఏమొస్తుందన్నా? ఫస్ట్ ఎప్పుడైనా ఆడపిల్ల పక్కకి సింపతి ఎక్కువ వస్తుంది తెలుసా నీకు? అది కదా కావాలి. మనం దాని యాంగిల్లో కొట్టాలి కదా వాడిని. ప్రతి వాడికి ఆడపిల్ల అంటే ఆ వయసులో ప్రతి వాడికి అట్రాక్షన్ ఉంటుంది. దాన్ని మనం ఎట్లా డైవర్ట్ చేయాలి? ఏమో అన్నా, మా ఊర్లో ఏం జరుగుతుందో ఏం తెలియదు. మొన్ననే ఒక ఇంత ఊరు ఎందుకు తెలియదా? ఊరు మొత్తం తెలిసిపోయాగా. మొన్న నలుగురిని పాతి పెట్టిరన్నా, బయటకే రాలే ఊరు బయటకు. ఈ నిజము గట్లనే మెయింటైన్ చేస్తున్నాం ఆడ. ఊరు లోపలికి వచ్చినోడు ఊరు బయటకు ఎవడు పోయిండు ఇవ్వని తెలియదన్నా. మరి ఇప్పుడు బయటకు వచ్చే కదా ఇదంతా. ఇక ఏం చేస్తావు, మన కిస్మత్ గలీజ్ ఉండే బయటపడ్డాం. నువ్వు రమ్మని వచ్చినా నేను పట్నంకు, నేను కలుద్దామని నీ అభిమాని నన్న నేను. నువ్వేమన్నా ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నావు? అసలు నాతో పాటు వచ్చి వాడిని వేసేస్తావేమో అనుకున్నా నేను. వెంకన్నా, అన్నా ఏది రైటు ఏది రాంగు అనేది పక్కన పెడితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి మంగపతే. ఇదైతే సత్యం. వాని కథ ఏం చేయాలనేది మనం కోర్టులో చూపిద్దాం. అన్నా మంగపతి తప్పు రాంగ్ అని చెప్పి ఎవడోడు అరుస్తున్నట్ట కదన్నా. వాళ్ళు ఎవరో చెప్పన్నా, వాళ్ళ ఇళ్ళకు పోయి మెడలు నరుకుతాను ఆ కొడుకులని ఒక్కొక్కడిని. ఓ చూశారు కదా, అది ఇంకో తండ్రి వేదన. ఈ కథని 15 సంవత్సరాల పాటు బొందబెట్టారు ఆ ప్రాంతవాసులు. అదే రాజు వెడ్స్ రాంబాయి కథ. నవంబర్ 21 థియేటర్స్లోకి వస్తూ ఉంది. రండి చూద్దాం ఇంకో తండ్రి ప్రేమ కథ. సీ యూ ఇన్ థియేటర్స్. మీ మంగపతి. For more videos like this, subscribe Big TV channel.